మహిమ స్వరూపైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా యొక్క ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. ఈ ఉదయకాల సమయంలో మనకి తండ్రి ఇచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యం బట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవిద్దాము. మీ అందరూ కూడా బహుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మరి ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చే వాగ్దానాన్ని మనం చదువుకొని నేర్చుకొని వాటి ప్రకారంగా జీవిద్దాము. తండ్రి మనల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రియ సంగమా, ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే మన క్రైస్తవులందరికీ కూడా ఒక మంచి మాట అలవాటు. ఏంటది? మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థనకు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. మన విశ్వాసం, మన నమ్మకం ఇవి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భంలో మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఉండదు. కారణం ఏమిటి? ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే అబ్రహాం గారు చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడా అంటే ప్రార్థన వినలేని తండ్రి అన్న అంశం మీద కొన్ని మాటలు మనం విందాం, చూసుకుందాం, నేర్చుకుందాం ప్రతి సంగమా. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా, చిన్న సంఘటన కూడా మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటి? ప్రార్థన. అది బలహీనం కావచ్చు, లేదంటే మరొక విషయం కావచ్చు, శుభకార్యం కావచ్చు, అవసరమైతే మరి కీడు కావచ్చు, అపశుభ్రం కూడా కావచ్చు. ఏ విషయంలో మనం ప్రార్థన చేసినా తండ్రి వింటాడన్న ఒక నమ్మకం మనందరికీ ఉంది. తండ్రి మీ అందరూ కూడా దీవించుగాక. మరి కొన్ని సందర్భంలో తండ్రి మన మాటను వినడు. ఎందుకు వినడు? మన ప్రార్థనకు సమాధానం ఎవడు, ఎందుకు ఎవడు అన్న అంశం ఈరోజు వాక్య రూపంలో మనం నేర్చుకుందాం. ఒక దినాన ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం తండ్రి ఇవ్వలేదు. కారణం ఏమిటి అని చూస్తే ఎప్పుడు చేశాడు, ఎవరా వ్యక్తి, ఎందుకు ఆయన చేసిన ప్రార్థనకు విన్నపానికి తండ్రి వినలేదు అని చూస్తే ఆదికాండంలో 18వ అధ్యాయంలో మనకు కనిపించేది అబ్రహాం గారు ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ఇంచుమించుగా 25 వచనాల వరకు చూస్తే మనకు కనిపించేది అబ్రహాం గారు కనిపిస్తారు. ఆ తర్వాత తన వంశ వృక్షము మనకు కనిపిస్తుంటుంది ఇంచుమించుగా. అయితే 18వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన ఒక ముఖ్యమైన ప్రార్థన చేశాడు అబ్రహాం గారు. ఎవరి కోసం? తన కోసం కాదు, తన భార్య కోసం కాదు, తన సంతతి కోసం కాదు, లేదంటే తన సంపద కోసం కూడా కాదు. హల్లెలూయా! ఎవరి కోసం చేశాడు ఆయన ప్రార్థన? ఎందుకు చేశాడు ఆ ప్రార్థన అని చూస్తే ఒకరి ఒక క్షేమం కోరి చేసిన ప్రార్థన, ఒక ప్రాంతం కోసం చేసిన ప్రార్థన, కొంతమంది ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రార్థన. హల్లెలూయా! మరి ఆ ప్రార్థనకు తండ్రి ప్రతిఫలం ఇచ్చాడండి? ఇవ్వలేదు. దానికి గల కారణం ఏమిటన్నది ఈరోజు మన వాక్య సందేశంలో చూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు కూడా మనం అనేకుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి మనం చేసే ప్రార్థనకు తండ్రి ప్రతిఫలం ఎందుకు ఇవ్వట్లేదు అని చూస్తే ప్రార్థించేవారి కంటే బాగా వినండి మాట, ప్రార్థించేవారి కంటే ప్రార్థనకు శిరస్సు ఉంచిన వారు, ప్రార్థన అవసరత ఉన్నవారు తండ్రికి లోబడాలి. హల్లెలూయా! ఇది ముఖ్యమైన అంశం ప్రార్థనలో. మనం ప్రార్థన చేస్తుంటాం, మనకు ఎంతోమంది కనిపిస్తుంటారు కదా, ఎంతోమందిని మనం కలుసుకుంటూ ఉంటాం దినానికి. లేకపోతే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తావు ఎవరి కోసం?
ఆ ప్రార్థన తండ్రి విని ప్రతిఫలం దయచేయాలంటే ఆ ప్రార్థన కోరుకున్నవారు, ఆ ప్రార్థన అడిగిన వారు తండ్రికి ఇష్టంగా జీవించాలి. ఇది లాజిక్ ఈ ప్రార్థనలో. అలా ఇష్టంగా జీవించకపోతే నువ్వెంతకాలం ప్రార్థించినా, ఎలా ప్రార్థించినా ఆ ప్రార్థనకు ప్రతిఫలం తండ్రి సమాధానం ఇవ్వడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఇవ్వడండి. అందుకే ఈ అధ్యాయంలో ఉన్న మాట మనం నేర్చుకుందాం. ఎందుకు ఇవ్వడండి? తండ్రికి ప్రార్థన చేస్తే ఎందుకు ఇవ్వడు అని వితంతవాదులు కొంతమంది ఉంటారండి. దేవుడు ప్రార్థన ఆలకించడా? ఎందుకు ఆలకించడు? ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి, ప్రతిఫలం ఇస్తాడని మీరంటే ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఇవ్వడని వాక్యంలో ఉంది. చూద్దామా వాక్యము? చూద్దాం మరి. ఆదికాండం 18వ అధ్యాయము ఇంచుమించుగా 20వ వచనం నుంచి 33వ వచనం వరకు చూస్తే అక్కడ ఈ మాటలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరి కోసం చేశాడు అబ్రహాం గారు ప్రార్థన? అక్కడ అడగడం అంటే ఏంటండి? ప్రార్థన అంటే మోకాలేసి చేతులను పైకెత్తి కళ్ళు మూసుకొని హల్లెలూయా 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 స్తోత్రం 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 చేయడం కాదండి. అసలు ప్రార్థన అంటే అర్థం ఏంటి? తండ్రితో మాట్లాడడం అంతే. దీని మించిన అర్థం లేదు బైబిల్ గ్రంథంలో. కానీ ఈరోజు మనకి అలవాటైంది ఏంటి? కళ్ళు మూసేసుకుంటాం, చేతులు రెండు పైకి ఎత్తేస్తాం. ఒకవేళ చేతులు పైకి ఎత్తే ఓపిక లేదనుకో ఇలాగే పెట్టుకొని స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి. ఇది మనం చేసే కార్యం. హల్లెలూయా హల్లెలూయా. కావున ప్రతి సంగమా మనము చేసే ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే అవతల వారిలో మార్పు ఉండాలి. మార్పు లేకపోతే నువ్వు ఎంతకాలం చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎలా చేసినా ఆ ప్రార్థన వ్యర్థమని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని మనతో తండ్రి మాట్లాడుతుంది. చూద్దాం ఆ వాక్యము. ముందు చెప్పుకున్నట్టుగా ఆదికాండం 18వ అధ్యాయము 20 నుంచి 33 వచనాలు చూసుకుంటే అక్కడ సోదోము గొమొర్రా పట్టణాలు అనే 2 పట్టణాలు మనకు కనిపిస్తాయి, 2 ఊర్లు. అందులో ఉన్న ప్రజల కోసం ఏం జరిగిందో చూద్దాం. అబ్రహాం గారు దర్శనం ఇచ్చి తండ్రి మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమన్నా మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము నేను అదిగో నీకు ఎదురుగుండా కనిపిస్తున్న ఆ 2 పట్టణాలను నేను కాల్చివేస్తాను. ఎందుకంటే వారి ప్రవర్తన, వారి మాట తీరు, వారి జీవన విధానము, వారు బ్రతుకు నాకు నచ్చలేదు. హల్లెలూయా. కనుక వారిని నేను కాల్చేస్తానయ్యా, శపిస్తాను. నాడు నోవహు కాలంలో ఎలాగైతే జల ప్రళయాన్ని రప్పించానో ఇప్పుడు అగ్ని ద్వారా వాడిని కాల్చేస్తానని చెప్పినప్పుడు అబ్రహాం గారు కొంచెం భయపడ్డాడు. ఎవరికైనా భయమే కదా. ఎందుకంటే ఆ పట్టణంలో వీరు బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు అందరూ ఉన్నారు పట్టణంలో. పైగా లోతు ఉన్నాడు అని కాదు. కానీ అబ్రహాం గారు ఏం చేస్తారంటే, నాయనా అది నీకు సాధ్యమే కానీ దయచేసి ఒక్కసారి నా మనం వింటావా అన్నాడు. చెప్పు అబ్రహాము అన్నాడు. అక్కడ మాట్లాడుతున్నానండి. ఇంచుమించుగా 6 సార్లు ఆయన మాట్లాడడం జరిగిందంటే ప్రార్థన చేశాడు. అక్కడ ముందు చెప్పుకున్నట్లుగా ప్రార్థన అంటే ఏంటి? తండ్రితో మాట్లాడడం, ముఖాముఖిగా మాట్లాడటం, అంతే కదా. అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నాయనా ఒకవేళ ఆ ఊరిలో 2 పట్టణాలలో, సోదోము గొమొర్రా పట్టణాలలో ఒక 50 మంది, అంటే అందులోకి 25 మంది, ఇందులోకి 25 మంది ఉంటే ఈ నీతిమంతులు బట్టి ఆ ప్రజలందరూ కూడా నువ్వు కాపాడుతావా అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, అలాగే అబ్రహాము నీ ఇష్టం, నువ్వు అడిగినట్టుగా అందులో నీతిమంతులు ఒక 50 మంది ఉంటే నేను కాపాడుతానయ్యా అన్నాడు. మరలా ఆయన ఏమన్నాడంటే, ధూళి లాంటి వాడిని నా మనం ఆలకించు అని 2వ సారి అడుగుతాడు. అయ్యా ఒకవేళ 45 ఉంటే, అంటే 45 మంది ఉంటే వారిని బట్టి నువ్వు క్షమిస్తావా అంటే, అలాగే అబ్రహాము నీవు చెప్పినట్టుగానే 45 మంది ఉన్నా నేను ఆ నీతిమంతులు బట్టి అవినీతిమంతులను క్షమిస్తాను అన్నాడు. తర్వాత మరలా అంటాడు, నీ కనికరం నా మీద ఉంటుందాక అని అన్నాడు. ఒకవేళ 40 మంది ఉంటే క్షమిస్తావా?
దానికి కూడా తండ్రి తల ఊపాడు. మరొక మాట నేను మాట్లాడతానని చెప్పి 30 మంది ఉంటే క్షమిస్తావా? మరో ఇంకొకసారి నేను మాట్లాడుతానని చెప్పి 20 మంది ఉంటే క్షమిస్తావా? చివరిగా ఒక్కసారి మాట్లాడుతాను తండ్రి, ఒకవేళ అందులో 10 మంది ఉంటే వాడిని బట్టి నువ్వు ఆ పట్టణం కాపాడుతావంటే కాపాడుతానన్నాడు. కానీ ఒక్కరు కూడా లేరు కనుకనే ఆ పట్టణాలను గంధకపు అగ్నితో కాల్చివేసాడండి. గంధకంతో కాల్చివేశాడు ఆ పట్టణాలను. ఇప్పుడు సంగమా, అంటే అబ్రాహం గారు చేసిన ప్రార్థన ప్రతిఫలం ఇచ్చాడా తండ్రి? లేదు. కారణం ఏంటంటే ఆయన చేసిన అడిగాడు తండ్రిని. ఆ ప్రార్థనకు తండ్రి ఎందుకు ప్రతిఫలం ఇవ్వలేదంటే తండ్రికి నచ్చలేదు. ప్రజల యొక్క ప్రవక్తలు అబ్రాహం గారు అడిగిన విధానం నచ్చకపోవడం కాదండి. ఈరోజు నువ్వు నేను చేసిన ప్రార్థన విధానం నచ్చకపోవడం కాదు. మన నుంచే ప్రార్థన కోరుకున్న వాళ్ళు పరివర్తన లేకపోతే, మారు మనసు లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, కన్నీటి లేకపోతే, యథార్థత లేకపోతే మనం చేసే ప్రార్థన కూడా వ్యర్థమే అని వాక్యం ద్వారా మనకు మీతో తెలియజేసినప్పుడు సంగమా. ఎంతకాలం అండి మీరు, ఎంతకాలం అండి ముద్దు వలె ఉంటారు? ఎంతకాలం అండి పనికిరాని పాత్ర వలె ఉంటారు? ఎంతకాలం అండి అహంకారంతో ఉంటారు? ఓ క్రైస్తవుడారా, క్రైస్తవురాలా, ఎంతకాలం మీరు అలా జీవిస్తారు? తండ్రి నామాన్ని అడ్డు పెట్టుకొని మీరు జీవిస్తున్నారే, అది మీకు ప్రతిఫలమా? ఆ ప్రార్థన నీకు ప్రతిఫలం ఇస్తాడా తండ్రి? ఇవ్వడు సరి కదా. సమయం చూసి నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన తీసేస్తాడు. ప్రకటన గ్రంథాన్ని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడారు? రెండో అధ్యాయంలో అంటే ఆయన అంటాడు కదా, ఇదిగో నీకున్న మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నా కనుక నీ మొదటి తప్పుని నీవు ఒప్పుకొని మరలా నా దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని నీవు ఆ మొదటి క్రియను, ఆ మొదటి పని నువ్వు చేసావా సరే, లేని ఎడల నీ దగ్గరికి నేను వచ్చి ఆ దీపస్తంభాన్ని నేను తీసేస్తానన్నాడు. అంటే మన ఆయుష్కాలం కాదండి, మనకిచ్చిన ఆ వరములు ఏవైతే ఉన్నాయో ఆ వరాన్ని తీసేస్తానని తండ్రి ఖచ్చితంగా చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకొని తీసుకుని మరలా చెప్తున్నాను. నీవు ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేశావంటే ఆ ప్రార్థన ఆ వ్యక్తికి ప్రతిఫలం పొందాలంటే ఆ వ్యక్తిలో నూతనమైన మార్పు ఉండాలి, ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం ఉండాలి, ఆ వ్యక్తిలో యథార్థత కనిపించాలి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ముఖ్యంగా తండ్రికి నచ్చాలి, నీకు నాకు కాదు. ఈరోజు ఏదో 10 మందిని ప్రార్థన చేసి అమ్మ నీకేం పర్వాలేదు, బాబు నీకేం పర్వాలేదు, తండ్రి అంతా ఇచ్చేస్తాడు ఆమెనంటే కుదరదు. అక్కడ ఆమెనంటే కుదరదండి. మనం చేసే ప్రార్థన ఆయనకి ఇష్టంగా ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి ఆయన ఏం చేస్తాడు? అభివృద్ధి పొందిస్తుంటాడు. ఏ రోగంతో పడి ఉన్నామో ఆ రోగాన్ని స్వస్థపరుస్తాడు. ఏ బలహీనత ఉన్నామో ఆ బలహీనత నుంచి మనం లేవనెత్తుతాడు. అదండి ప్రార్థన ప్రతిఫలం. ఇప్పుడు చెప్పండి, అబ్రహం గారు చేసిన ప్రార్థన వ్యర్థమైందా? వ్యర్థమైపోయింది. అలాగే మోషే గారి కాలం వచ్చేటప్పుడు కూడా ఇశ్రాయేలు చేసిన ఆ పాపపు చెడ్డ క్రియలను చూసి తండ్రికి కోపం వచ్చి, మోషే ఇదిగో ఈ నా ప్రజలు నా మాట వినట్లేదు కనుక వీరు నశింపజేస్తాను అని చెప్పేటప్పుడు మోషే గారు ఏమన్నారండి? నిర్గమకాండంలో 34 అధ్యాయులు చూసుకుంటే 35 అధ్యాయులు చూసుకుంటే ఏమన్నారు అక్కడ? అయ్యా వారిని ఇంతకాలం కాపాడావే, మరి ఇప్పుడు ఏంటి చంపేస్తాను అంటున్నావు? ఒక పని చేయి, వారి యొక్క మరణం చూడకుండా ముందు నన్ను చంపే అన్నాడు. సరే క్షమించాడు. ఆయన ప్రార్థన కూడా ఆలకించాడు. అక్కడ క్షమించి ఆలకించాడు. 40 సంవత్సరాలు ఓపిక పట్టాడు తండ్రి. విన్నారా ఆయన మాట? మోసే చేసిన ప్రార్థన ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. కానీ అరణ్యంలో ఆకులు రాల్చినట్టుగా ఆయనను వారిని ఏం చేశారు? సంహరించేశారు. మొదటి కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకుంటే మాటలు కనిపిస్తాయి. అరణ్యంలో ఆకులు రాల్చినట్టుగా ఆయన ఏం చేశారంటే చంపి పడేశాడు అంటున్నాను. పిలిసాను. ఈరోజు నీవెవరి కోసం ప్రార్థిస్తున్నావు, ఎవరు బాగుపడాలని ప్రార్థిస్తున్నావో ఆ వ్యక్తిలో పరివర్తన కలిగి, అంటే మారు మనసు కలిగి, వారు చేసిన తప్పులు ఒప్పుకొని వారు కూడా తండ్రికి లోబడినట్లయితేనే మనం చేసే ప్రార్థన, మీరు చేసే ప్రార్థన, నీవు చేసే ప్రార్థన పరలోకమందున్న తండ్రి ఆమేన్ అంటాడు, అవును గాక అంటాడు.
పేతురుతో చెప్తాడు ఒక మాట మెస్సీ గారు. పేతురు అన్నట్టు చెప్తాడు, నాయన నీకు అన్నీ సాధ్యమే, మాకు అసాధ్యం అంటే అప్పుడు పేతురు ఏమన్నాడు క్రీస్తు మత్తయి సువార్తలో, అయ్యా పేతురు నువ్వు అలాగనద్దు, నాకు సాధ్యమైంది మీకు కూడా సాధ్యమే. అయితే నీవు పట్టుదలగా ఉండి నీవు ప్రార్థన చేస్తే నీవు ఏదైతే ఇక్కడ బంధించమని అంటావో అది పరలోకమంతుడు తండ్రి బంధిస్తాడు. నీవేదైతే విడుదల చేయమంటావో ఇక్కడ విడుదల చేయమని ఎక్కడ ప్రార్థన చేస్తావో అది నా తండ్రి విడుదల చేస్తాను అన్నాడు. అది ప్రార్థన ప్రతిఫలం. అలాంటి మనుషులు ఎక్కడ ఉన్నారండి ఈరోజు? నామకార్థమైన జీవితం అయిపోయింది క్రైస్తవులది. అందుకే సంఘాలెట్టి, సమాజాలెట్టి, ఊళ్ళెట్టి, పల్లెలెట్టి, పట్టణాలెట్టి, రాష్ట్రాలెట్టి, దేశాలెట్టి ఈరోజు ప్రార్థన అయితే ప్రార్థన ధూపం అయితే వేస్తున్నాం, కానీ ఏ ధూపాలు కూడా పైకి వెళ్ళట్లేదు. జాగ్రత్త. అది మనుషులను హెచ్చించడానికి, మనుషులను గొప్ప చేసుకోవడానికి, మనుషులను మెప్పించడానికి చేసిన ప్రార్థనే కాదు. ఏ ప్రార్థన కూడా ప్రతిఫలం ఇవ్వట్లేదు. రోగుల కోసం ప్రార్థన చేస్తే అది అలాగే ఉండిపోతుంది. ఇంటి సమస్యల కోసం ప్రార్థన చేస్తే అది అలాగే ఉండిపోతుంది. ఒంటి సమస్య కోసం ప్రార్థన చేస్తే అది అలాగే ఉండిపోతుంది. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ప్రతిఫలం పొందుకోలేకపోతుంది. కారణం ఏంటంటే అవతల వాళ్ళు పశ్చాత్తాపం లేదు, అవతల వాళ్ళు యథార్థత లేదు, అవతల వాళ్ళు శుద్ధ మనసు లేదు కనుక తండ్రి ప్రతిఫలం ఇవ్వట్లేదు. జాగ్రత్త. నువ్వు నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే ఒక 10 మంది, 100 మంది, 1000 మంది ప్రార్థన చేస్తే కార్యం జరగవండి. ఆయన అనుకోవాలి, ఆయన తలంపుగా ఉద్దేశాలు ఉండాలి. ప్రార్థన పొందుకునేవారు, అడిగేవారు వారికి ఇష్టలుగా ఉంటేనే మనం చేసే ప్రార్థన, విజ్ఞాపన, మనం ఏదైతే చేస్తున్నామో ఇతరుల కోసము అవన్నీ వాడి తండ్రి ఆమెనండి ఆశీర్వదిస్తారు. ప్రార్థించుకుందాం. దయగలనైనా కృపగల తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో వాకి ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుని ఆయన ఈ ఉదయకాల సమయంలో తను చేసే ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నాడు నా ప్రభా అబ్రహం గారు చేసిన ప్రార్థనకు అయ్యా ఎందుకు ప్రతిఫలం దయచేయలేదు నువ్వు వాగ్దానం మాట్లాడు. ఈనాడు తను మేము చేసిన ప్రార్థన అయ్యా తండ్రి నా ప్రభా మరి ప్రతిఫలం ఇస్తున్నావా ఇవ్వట్లేదా అని చూస్తే తండ్రి నిజమేనాయన ప్రార్థన కోరేవారు, చేయించుకునే వాళ్ళు శుద్ధ మనసు ఉంటే ఖచ్చితంగా నీకు కార్యం చేస్తావు. కానీ మా ప్రభా అట్టి బాధ్యత తండ్రి నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి. నిర్లక్ష్యం కాకుండా, అహంకారం కాకుండా తండ్రి ప్రార్థించేవారు, ప్రార్థన కోరుకునేవారు కూడా శుద్ధ మనసుతో తను చేసి నీ అన్ని ఉంటే ఆ ప్రార్థన ప్రతిఫలం దయచేస్తాను. నీ వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం. ఈ ఒక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా తండ్రి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది వాక్యం ఉంటున్నారో వారందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు తండ్రి పరివర్తన కలిగిన ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. వాక్యం బిడ్డలందరూ కూడా మారు మనసు కలిగించమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన ఇస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుని క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలము మనకును, మన కుటుంబాలకును, జరగవలసిన కార్యాలకును, రావాల్సిన దినాలకును శుభం కలిగించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో కూడా తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.